శ్రీమన్నారాయణీయం 35వ దశకం శ్రీరామచరితం 10వ శ్లోకం. సోయం మర్త్యావతారస్తవ ఖలు నియతం మర్త్యశిక్షార్థమేవం విశ్లేషాతిర్నిరాగ స్వజనమపి భవేత్ కామధర్మాతిశక్త్యా నో చేత్ స్వాత్మానుభూతే క్వను తవ మనసో విక్రియా చక్రపాణి సత్వం సత్వైకమూర్తే పవనపురపతే వ్యాధుని వ్యాధితాపాన్. స్వామి, కేవలము రాక్షసులను సంహరించుటకు మాత్రమేగాక మానవులకు ఆదర్శ జీవనమును బోధించుటకు నీవు మానవుడవై అవతరించితివి. మిక్కిలి ప్రేమ ఉన్నచో మానవులలో ఆత్మీయుల ఎడల బాటును ఎక్కువ దుఃఖము కలుగునని తెలుపుటకి నీవు సీతాదేవిని విరహ బాధను అనుభవించునట్లు ప్రదర్శించితివి. అట్లే ధర్మమునందు అత్యంత ఆసక్తి ఉండుట వలన కూడా మానవులు స్వజనులను పరిత్యజింపవలసి వచ్చునని బోధించుటకు జనవాక్యమును మన్నించు నెపముతో సీతాదేవిని అడవులకు పంపుట, అవతార సమాప్తి సమయమున లక్ష్మణుని పరిత్యజించుట అను కార్యములను లీలలుగా ప్రదర్శించితివి. యథార్థముగా నీవు శుద్ధ సత్వస్వరూపుడవు, రాగము మోహము మొదలగు వాటికి అతీతుడవు కనుక నీకు ఎట్టి వికారములు ఉండవు. పైగా లక్ష్మీదేవియే అయిన సీతాదేవి నీకు నిత్యానపాయిని, అనగా ఆమె నిన్ను ఎన్నడూ విడిచి ఉండదు. ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుడు సర్వదా నీకు ఆంతరంగికుడు. అట్టి చక్రపాణి, పవనపురాధీశ, వ్యాధి తాపముల నుండి నన్ను రక్షింపుము. శ్రీరామచరితం అను 35వ దశకం సమాప్తం.